ఇప్పుడు కేవీ రెడ్డి గారు ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఆయన హెల్ప్ చేశారంటారు. అంటే కేవీ రెడ్డి గారు యాజ్ ఇట్ ఈస్గా పెద్ద గ్రేట్ డైరెక్టర్ అండి. అంటే ఆయన ఇప్పుడు మాయాబజార్ చూసామంటే ఇవాళ మనం చూస్తున్న సాఫ్ట్వేర్ రంగం ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చూస్తుంటే ఇవి అన్నీ కూడా ఆయన మాయాబజార్లో పెట్టాడు. ఎప్పటి మాయాబజారు, ఎప్పటి చరిత్ర, ఆ రోజు చరిత్రకి ఈ రోజుకి అనుకుంటాను. అంత గొప్ప దర్శకుడు అండి, గొప్ప దర్శకుడు. ఆయన విజయ ప్రొడక్షన్స్, ఈవెన్ అటు బిఎన్ రెడ్డి గారు కానీ ఇటు నాగిరెడ్డి చక్రపాణి గారు కానీ వీళ్ళ జోనర్లో అలా ఇదిలో చేసుకుంటా వస్తే ఆయనని డేట్స్ తీసుకుంటానికి దుక్పాటి మోసన్నారు 1 year తిరిగి ఆయన వేటాడి ఇచ్చేసి ఆ కన్సర్న్ నుంచి బయటకు వచ్చేట్టుగా అన్నపూర్ణ పిక్చర్స్ దాని మీద దొంగరాముడు చేశారు. దొంగరాముడు చేసే రోజుల్లో కేవీ రెడ్డి గారికి రెమ్యునరేషన్ ₹1,00,000 అండి. అక్కినే నాగేశ్వరరావుకి రెమ్యునరేషన్ ₹20,000 అండి. అంటే ఒక దర్శకుడి 1,00,000, ఇక్కడ 20,000. ఆ ఇదిలో చేసి అది 6 లక్షల్లో సినిమా తీసేస్తానని చెప్పి అనుకోకుండా అది 6,25,000 బడ్జెట్ అయింది. 6,25,000 బడ్జెట్ అయినందుకు ఆ ₹25,000 కేవీ రెడ్డి గారు పెట్టుకున్నారు. అంత సిస్టమేటిక్, అంత డిసిప్లిన్. ఎక్కువ ఆయన బడ్జెట్ 6 అని చెప్పి 6 కంటే ఎక్కువ అయితే ఇది రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్ గా నా మీద. అంటే ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. టోటల్ ఖర్చుకి మొత్తానికి మూలం దర్శకుడు. ఆ దర్శకుడు 25,000 నేను పెట్టుకుంటున్నాను, ఆయన పెట్టుకున్నాడు. పెట్టుకుని అలాంటి సిస్టమేటిక్ ఉండ కేవీ రెడ్డి గారు తర్వాత ఉమాచండి గౌరీశంకర్ కదా ఇంకా కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి ఒక కొడుకుని అమెరికా పంపించే పరిస్థితి ఉంటే ఆ ఇదిలో ఉంటే రామారావు ఆయన్ని అదే నేను చెప్పా కానీ సీతారామ కళ్యాణంలో జరిగినా కూడా రామారావు దగ్గర ఒక కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీ అలాగే ఉంటుంది. ఆ కుర్చీ ఇంకెవరు కూర్చుంటానికి లేదండి. ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఒక కేవీ రెడ్డి గారిదే. ఇంట్లో ఆ కుర్చీ ఎప్పటికీ ఉంది, ఇప్పటికే కుర్చీ ఉందా, అదే కుర్చీ ఉంది. తర్వాత మనకు అప్పుడు ఇక్కడ సిల్వర్ జూబ్లీ చేసినప్పుడు కూడా మ్యూజియంలో అప్పుడు ఆ కుర్చీ పెట్టారండి. అది కేవీ రెడ్డి గారికి మాత్రమే లెక్క. సో అట్లాంటి కేవీ రెడ్డి గారిని గురుగారు మీరు సినిమా చేయాలి, నేను ఈ వయసులో సినిమా చేయటం ఏంటంటే ఆయనతో సినిమా చేయాలంటే ఏమైపోతారో అనే దగ్గర అందరూ కొంచెం దూరం జరిగిన పరిస్థితిలో ఉంటే అప్పుడు రామారావు లేదు మీరు చేయాలి. సరే అంటే నేను ఒకవేళ మీరు ఏదైనా చేయలేని అంటే నేను హెల్ప్ చేస్తాను, పక్కన మీ శిష్యుడిగా నేను ఉంటాను అని చెప్పి అనుకుని ఒక సినిమా అనుకుని ఆయనకి ఎంత అవసరమో దానికి 4 రెట్లు ఎక్కువ ఇచ్చి, అది సహాయము అనేది డబ్బుగా ఇస్తే ఆ సహాయం అంటే గురువుకి సహాయం చేసామంటే అది కరెక్ట్ కాదని ఆయనకి సినిమాగా 4 రెట్లు ఎక్కువ ఇచ్చి ఒక రెమ్యునరేషన్ గా ఇచ్చినట్టుగా చేస్తూ ఆయన సమస్యను క్లియర్ చేసి ఆయనకి సినిమా ఇచ్చేసి చేయటం జరిగింది. చేయటం జరిగిన దాంట్లో ఒక ఆబ్లిగేషన్ అడిగాడు ఆయన. ఒక్క ఆబ్లిగేషన్ ఏంటంటే గురుగారు మీరు అందరినీ పెట్టుకుంటారు కదా, కానీ మీరు సి నారాయణ రెడ్డి గారిని పెట్టుకోరు. నా ఒక్క ఆబ్లిగేషన్ నాకు సి నారాయణ రెడ్డి గారు కావాలి. సో సి నారాయణ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ ఆంధ్ర ఇవన్నీ మాట్లాడుతున్నారండి. అసలు తెలంగాణలో ఉన్న సాంకేతిక నిపుణులకు కానీ తెలంగాణలో ఉన్న వీళ్ళందరికి కానీ హైయెస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి పని చేయించిందే ఎన్టీ రామారావు. అట్టా ఆ సినిమాలో సి నారాయణ రెడ్డి గారు సింగిల్ కార్డ్. సాధారణంగా సినిమా ఫీల్డ్ లో కుల రాజకీయాలు అంటూ ఉంటారు. మరి సి నారాయణ రెడ్డి గారు చూస్తే రెడ్డి సామాజిక వర్గం. మీకు రామారావు దగ్గర చూసుకుంటే కులం, మతం, జాతి, ప్రాంతం అని సంబంధం లేదు. మీకు చెప్పాలంటే ఎన్టీ రామారావుకి హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అదర్ దాన్ కమ్మాస్ ఎక్కువ ఉంటారు. అవును, ఆయనకి మళ్ళీ మతం పరంగా చూస్తే హిందూస్ కంటే కూడా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారండి. అదర్ మతాలు ఉంటాయి. అప్పుడు అంటే ఆయన ఒక బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్ వాళ్ళు ప్లీజ్ రా అని అడుక్కుంటా, ఒక హాలీవుడ్ వాళ్ళు అడుక్కుంటా, ప్రపంచమే అడుక్కుంటా ఉన్నప్పుడు ప్రపంచానికి కులం ఎక్కడ ఉంది? మీరు చెప్పినట్టు కృష్ణరాజు గారు రాజు సామాజిక వర్గం, సి నారాయణ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం. అవును, ఆ లెక్కకు వస్తే మీరు సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి ఇంకోటి కూడా చెప్తా అండి. ఒక సినిమాలో దుర్యోధనుడి వేషం వేయాల్సి వచ్చింది. దుర్యోధనుడి వేషం ఎస్వి రంగారావు ఆయన సినిమాలో ఏదో బిజీలో ఉంటే ఆ బిజీలో ఉండి ఆయన కుదరకపోతే రామారావు నియమంటం జరిగింది. రామారావు నేనేదో సొంత సినిమాలు చేసుకుంటా కానీ బయట సినిమాలకు నేను చేయను కదా, నేను అది చేయను అంటే లేదండి మీరు తప్పితే ఇంకెవరు చేసినా కుదరదు అంటే అప్పుడు ఒక పని చేస్తాను, మన సత్తిపండి నేర్పిస్తాను, తన మేకప్ నేనే ఉండి చూసుకుంటా, డిక్షన్ నేనే ఉండి చూసుకుంటా, తను ఒక 5 రోజులు చేస్తాడు. ఒకవేళ 5 రోజుల తర్వాత కూడా మీకు నచ్చకపోతే ఈ 5 రోజులైన ఖర్చు నేను భరిస్తా, భరించి 6వ రోజు నేను ఆ వేషం వేస్తా, అతను సూట్ అయితే అతనే ఉండాలి అని చెప్పి కైకాల సత్యనారాయణ గారికి ఆయన దగ్గరుండి మేకప్ దగ్గరుండి డిక్షన్ దగ్గరుండి ఆ వేసి ఆ వేషం ఇచ్చేసి అక్కడ కైకాల సత్యనారాయణ గారిని దుర్యోధన ఆ తర్వాత ఆయన ఘటోద్గజుని రకరకాల వేషాలు వేసాడు. స్థాయి
ఆయనకి లేదండి, కులం లేదు. మళ్ళా మీరు చూసుకుంటే శివకృష్ణ గారు అద్భుతమైన అభిమాని, ఎన్టీ రామారావు అద్భుతమైన అభిమాని. మరి నా దేశంలో శివకృష్ణ గారికి మంచి వేషం ఇది చేసి మంచి ఇది చేశారు, కానీ ఆయనకి అసలు ఈ కులం మతం జాతి ప్రాంతం ఏమి లేదండి. ఈవెన్ గుంటూరులో కూడా ఆయన అభిమానికే కదా ఎమ్మెల్యే సీట్ ఇస్తే గెలిచాడు. అవును. సో అట్ట బడే సాహిబ్ అని చెప్పి మొత్తం అసలు అంటే పుష్పరాజు వ్యక్తులు. ఇంకోటి ఏంటంటే వెరైటీ మీకు ఈవెన్ విజయవాడ రాజకీయాలకు చూసుకున్నా కూడా రాధారంగాలు రామారావు అభిమానులు. అవును. ఈ గాంధీ నెహ్రూ ఈ బ్యాచ్ అందరూ కృష్ణ గారి అభిమానులు అండి. అంటే వీళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నెహ్రూ గాంధీ ఈ బ్యాచ్లందరూ కూడా మురళి ఇల్లాము కృష్ణ గారి అభిమానులు అయితే, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రంగా రాధా వీళ్ళందరూ ఎన్టీ రామారావు అభిమానులు. ఈవెన్ ఇక్కడ తెలంగాణలో ముఖేష్ వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు అభిమానులు అండి. అవును. సో ఇట్లా చూసుకుంటే అదర్ కులాలు, అదర్ మతాలు, అదర్ జాతులు మోర్ అభిమానులు. అప్పుడు ఆయనకి ప్రపంచమే ఉంటే ప్రపంచానికి కులం ఏముంది, మతం ఏముంది, జాతి ఏముంది, ప్రాంతం ఏముంది. అవును. సో ఈ సంబంధం లేదు. సో అలాగే మీ కాంతారావు గారు, తెలంగాణకు సంబంధించిన కాంతారావు గారు బ్రాహ్మణుడు. కాంతారావు గారు కూడా లాస్ట్ డేస్ లో కూడా ఆయన ఎన్టీ రామారావు నాకు ఎంతో సహాయం చేశారు, నాకు ఎంతో ఇది చేశారని చెప్పి చెప్తారు. అట్లా ఎంతో మంది అండి. ఈవెన్ వీరాభిమన్యులో కూడా రామారావుని అభిమన్యుడిగా యాక్ట్ చేయమని అంటే వద్దు అని చెప్పి అభిమన్యుడిగా సోహన్ బాబు గారిని పెట్టి రామారావు కృష్ణుడికి యాక్ట్ చేశాడు. అందుకని ఎప్పుడు దేవుడు మందిరంలో దేవుళ్లతో పాటు శోభన్ బాబు గారు ఎప్పుడు కూడా ఒక ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుని ఆయన దేవుడిగా చూస్తాడు. అంటే ఇటు కృష్ణరాజు గారు దేవుడిగా చూస్తాడు, ఇటు శోభన్ బాబు గారు దేవుడిగా చూస్తాడు. కృష్ణ గారేమో ఎన్టీ రామారావు వీరాభిమాని. కృష్ణ గారు ఎన్టీ రామారావు చూసి ఆయన వచ్చానంటే ఒక దశలో మరి వాళ్ళిద్దరికి ఎందుకు వచ్చింది తేడా? అది అంటే ఉంటాయి కదండి కమ్యూనికేషన్ లో, లేకపోతే మధ్యలో తంపులు. ఇంకోటి ఏంటంటే కొంచెం అనుబంధాలు ఆప్యాయతలకు వస్తే ఇప్పుడు రామారావు నాగేశ్వరరావు ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా వృత్తిపరంగాను ప్రొఫెషనల్ గాను ఒకళ్ళ సినిమాల మీద ఒకళ్ళ దానికి మించి ఒకళ్ళు విజయం సాధించాలని పోటీ పడ్డారు, కానీ పర్సనల్ ఫ్యామిలీ రిలేషన్స్ లో లేవండి. రామారావు పిల్లలందరూ కూడా నాగేశ్వరరావుని బాబాయ్ అని పిలవటం, అట్లాగే నాగేశ్వరరావు పిల్లలందరూ కూడా ఒక గుడ్ రిలేషన్ లోనే రన్ అయ్యేవారు. ఆ టైంలో నాగేశ్వరరావు నాగేశ్వరరావు ఇల్లు గృహప్రవేశం అనుకుంటే పెద్దోడు ఫోటో తీసుకురా అన్నమాట. పెద్దోడు ఫోటో అంటే నాగేశ్వరరావు వాళ్ళ అన్న ఫోటో తీసుకొచ్చారంట. నేను పెద్దోడు అంటే మన పెద్దోడు కాదు, ఆ పెద్దోడు గురించి మాట్లాడుతున్నా. ఆ పెద్దోడు కావాలంటే ఆ పెద్దోడు అంటే ఎన్టీ రామారావు. అంత రెస్పెక్ట్. అలాగే కైకాల నాగేశ్వరరావు అంటే ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారు లేడు, కైకాల నాగేశ్వరరావుని అడిగితే చెప్తారు వాళ్ళ మదర్తో ఎంత గుడ్ రిలేషన్ లో రామారావు ఉండేవారు. మదర్ గురించి ఏం చేస్తున్నారు, మదర్ ఎట్టా ఉంది, ఏంటి ఆవిడ ఆరోగ్యం ఎట్టా ఉంది, ఆవిడ పర్సనల్గా వెళ్ళి కలవటం, ఇవన్నీ కూడా అట్లా క్యారీ అవుతా ఉండి కైకాల సత్యనారాయణ గారు కూడా బతికొండ టైంలో ఒక టైంలో మధుమలై ఫారెస్ట్ లో ఉంటే రామారావు ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే అప్పుడు అక్కడ వర్షాలు అయి ఉండి కమ్యూనికేషన్లో సరిగ్గా గనపడక ఇది జరిగిందంట. లేదంటే ఆ రోజుల్లో కైకాల సత్యనారాయణ గారిని ఎమ్మెల్యే చేసి మినిస్టర్ చేద్దామని అనుకున్నారు. సో కైకాల సత్యనారాయణ గారు అది ఫీల్ అవుతాడు, నాకు ఆ రోజున ఫోన్ సరిగ్గా పనిచేసి నేను ఉంటే నేను రామారావు గవర్నమెంట్లో మినిస్టర్ని అయ్యేవాడిని, బట్ లేటర్లో అదే తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఎంపీ అయ్యాను, మచిలీపట్నం ఎంపీగా చేశాను అని చెప్పి చెప్తాడు. సో ఆయన కులం మతం ప్రాంతం ఇవన్నీ ఇది చేయటం లేదండి. మళ్ళా ఆయన హైదరాబాద్లో ఆయన ఓన్ స్టూడియోలో గజం నేల కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదండి. ఆయన ఓన్ ల్యాండ్, ముషీరాబాద్ స్టూడియో ఆయన ఓన్ ల్యాండ్. తర్వాత ముషీరాబాద్ స్టూడియో నుంచి నాచారంకి వెళ్ళింది కూడా ఓన్ ల్యాండ్ అండి, ఒక గజం నేల తీసుకోలే. మళ్ళీ ఇక్కడ ఎక్కువ సినిమాలు చేసి ఎక్కువ సభ్యులతో ఇదంతా చేయటం, ఇక్కడ లోకల్ ఆర్టిస్ట్ని డెవలప్ చేయటం. ఈవెన్ ఫైట్ మాస్టర్ కావాలనుకుంటే సంగారెడ్డిలో కల్లు కాంపౌండ్లో ప్రభు గౌడ్ అని ఉండేవాడు. ఆ ప్రభు గౌడ్ని పిలవమని ప్రభు గౌడ్తో ఫైట్ మాస్టర్ని చేశాడు. ఆ కల్లు కాంపౌండ్లో ఉన్న వాళ్ళు కళ్ళు తాగటానికి వచ్చిన వాళ్ళు ఇళ్ళని ఫైటర్స్ని చేశాడండి. ఈవెన్ డ్యాన్స్కి చూసుకుంటే లోకల్ డాన్సర్స్, అలాగే మీకు కూచిపూడి డాన్సర్స్ వీళ్ళని పెట్టుకుని ముక్కురాజు గారి ద్వారా లోకల్ డాన్సర్స్ అంటే అట్లా లోకల్గా ఉన్న వాళ్ళని 24 క్రాఫ్ట్లు సాంకేతిక నిపుణుల్ని ఫస్ట్ తెలంగాణలో ఆయన అభివృద్ధి చేసి ఇక్కడ ఉండి అభివృద్ధి చేసిన దాంట్లో అగ్రతాంబోలో ఎన్టీ రామారావు. అదే. సో లోకల్ ఇంకోటి అంటే 50 ఏళ్ళుగా నటనారంగంలో ఉన్నా కానీ ఇప్పుడు నటులు తిప్పి కొడితే 100 సినిమాలు కూడా చేయలేకపోతున్నారు, ఆ పరిస్థితులు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు 300 సినిమాలు ఎలా చేశారు అసలు? డెడికేటెడ్ను అంటే ఒక రోజుకి 4 షిఫ్ట్లు చేయటం, డిఫరెంట్. ఇప్పుడు మీకు దానవీర సూరకర్ణ ఉందండి, 43 రోజుల్లో 3 క్యారెక్టర్లు చేశాడండి. 3 క్యారెక్టర్లు 3 మేకప్ టింట్లు వేరండి. కృష్ణుడికి వచ్చేటప్పటికి నీలం టింటు,
దుర్యోధనుడికి వచ్చేటప్పుడు గోల్డ్ టింటు, ఈ మధ్యలో ఇంకొక టింటు కర్ణుడికి వేయాలి. అవును. 3 వేషాలు వేస్తూ 3 ఇచ్చేస్తూ, ఆ రోజులు ఈ ఎఫెక్ట్స్లు గ్రాఫిక్స్ ఇంత లేదు. అవును. అప్పుడు ఇది చేయాలి. అప్పుడు ఆయన రెహమాన్ గారు కెమెరామెన్. దానికి అప్పుడు దాని ఇదిలో అసిస్టెంట్గా ఆయన దగ్గర మోహన్ కృష్ణ గారు చేశారు. అదే. సో ఆ 3 టింట్లతో చేసిన సినిమా 43 రోజులు చేశారు. ఇవాళ అదే దానవీర సూరకర్ణ తీయమంటే 10 సంవత్సరాలు తీస్తారు. కరెక్ట్. 43 ఏది ఇవాళ టెక్నాలజీ పెరిగింది. అప్పుడు ఆ రోజున కెమెరా అంటే కెమెరాలో ఏం తీసామో తెలియదు. మీరు ల్యాబ్కి వెళ్ళి నెగిటివ్ని ప్రాసెసింగ్ చేసి నెగిటివ్ అయిన తర్వాత దాని మీద పాజిటివ్ చేసి పాజిటివ్లో చూసుకున్న తర్వాతే తెలుస్తుంది. ఇవాళ కెమెరా పెట్టుకుంటే చూసుకుంటే మానిటర్లో ఎట్టొచ్చింది షార్ట్ చూసుకుని ఇది. ఇవాళ ఎఫెక్ట్స్ ఇప్పుడు మీరు ఫైట్ మాస్టర్ ఫైట్ కంపోజ్ చేస్తాడు, డాన్స్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేస్తాడు, టాకీకి అసిస్టెంట్లు ఉంటారు. ఇంత సెటప్ పెట్టుకుని ఆ రోజుల్లో అసిస్టెంట్ ఇది కాదండి. రామారావు సినిమా అంటే యాజ్ ఇట్ ఈజ్ అంజయ్ అని ఉండేవాడు, తను ఓనర్ కమ్ డ్రైవర్ లాగా ఉండేవాడు. నాచారం నుంచి తనే లక్ష్మి గారిని ఎక్కించుకుని, కైకాల సత్యనారాయణ గారిని ఎక్కించుకుని, నెక్స్ట్ రాళ్ళపల్లి గారిని ఎక్కించుకుని, ఇట్లా 5 ఆర్టిస్టులను ఎక్కించుకుని ఒకళ్ళని ఆహ్వానంలో ఒకళ్ళని అశోకాలు అలా దింపి వెళ్ళేవాడు అండి. ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా కైకాల సత్యనారాయణ గారు అంటే ఆయనతో పాటు ఒక 3 వెహికల్స్, లక్ష్మి గారు అంటే లక్ష్మి గారితో పాటు ఒక 3 వెహికల్స్. ఇట్లా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి ఇన్ని 100 కోట్ల బడ్జెట్లు అయిపోయి ఇంతకాలం చేస్తున్నామంటే ఈ ఆర్టిఫిషియల్ బిల్డప్స్తో జరుగుతుందండి. అప్పట్లో ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ బిల్డప్స్ లేకుండా ఈ 43 రోజులు. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా అండి. అడవి రాముడు మధుమలై ఫారెస్ట్ అప్పుడు అటు షూటింగ్ చేస్తుండగా ఎక్కడో సూర్యనారాయణ గారు ఒక దూరంగా ఏదో జయప్రద గారిని బతిమాలుతున్నట్టు కనిపించిందంట. ఈయన దూరంగా చూస్తే ఆయన సూర్యనారాయణ గారు ఏదో రిక్వెస్ట్ చేస్తున్నట్టు, ఆవిడేమో కాదు అన్నట్టుగా సైగల్లో అవి చూసిన తర్వాత సూర్యనారాయణ గారు ఎదురు డిస్పర్స్ అయిపోయారంట. అయిపోయిన తర్వాత సూర్యనారాయణ గారిని పిలిచారంట. ఏం సూర్యనారాయణ గారు ఏం జరుగుతుంది? ఏం లేదు సార్ ఏం జరుగుతుంది? ఆవిడని వెళ్ళి మీరు ఏదో రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆవిడ నో అంటుంది, మీరు ఏం రిక్వెస్ట్ చేశారు, ఏం జరుగుతుంది అంటే? ఏం లేదు సార్, మనం ఒక సాంగ్ని 3 రోజులు ప్లాన్ చేసాం, రేపు ఒక్కరోజు ఉంటే ఒక్కరోజు ఆవిడ మీద క్లోజులు కానీ ఆవిడ మీరు కాంబినేషన్ కానీ చేసేసుకుంటే మిగతా 2 రోజులు ఆవిడ లేనిది మీ మీద వర్క్ చేసుకుని 3 రోజులు సాంగ్ ప్లాన్ చేసాం సార్, అది రేపు ఒక్కరోజు ఉంటే సరిపోతుంది సార్. ఆవిడేమో లేదు రేపు మార్నింగ్ వెళ్ళిపోవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ శ్రీకాంత్ నాథ గారు ఇచ్చేస్తున్నారు, నేను ఉండను అని చెప్తాను సార్, ఇది సార్ ప్రాబ్లం. సరే అయితే రాఘవేంద్రరావుని పిలవన్నాను. ఇప్పుడు రాఘవేంద్రరావుని పిలిపిస్తే రాఘవేంద్రరావు ఏం చేస్తారో నాకు తెలియదు, ఇప్పుడు స్టార్ట్ చేసి పాటనే రేపు మార్నింగ్ పాట అయిపోవాలి, 3 రోజులు కాదు, ఈ నైట్లో పాట అయిపోవాలి, టోటల్ సాంగ్ అయిపోవాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సార్. అది డే సాంగ్ సార్, మీరు నైట్ ఎట్టా సార్? డే సాంగ్ నైట్ సాంగ్ ప్రేక్షకులు చెప్పారా సార్? ప్రేక్షకులకి ఏంటి, స్క్రీన్ మీద కనిపించేది ఎన్టీ రామారావు జయప్రద గారు పాడుతున్నారు, వాళ్ళు పాట డ్యాన్స్ చేస్తున్నారు, అది చూస్తారు. మీరు ఎన్ని రోజులు చేశారు, మీరు ఎంత చేశారో, అది డేనా నైటా, నైట్ ఫర్ డే అంటామా, డే ఫర్ నైట్ అంటామా, ఇవన్నీ మనం చూసుకుందాం టెక్నికల్. మీరు చేసేయండి, ఇంకా దీంట్లో డిస్కషన్ వద్దు అని అంటే ఆ నైట్ స్టార్ట్ చేసి అప్పటికప్పుడు ఏదో బల్బులు అయి తెమ్మన్నారంటే బల్బులు అయి తెప్పించేసి చేస్తే నైట్ స్టార్ట్ చేసి మార్నింగ్ సాంగ్ అయిపోయింది.